హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. ఏంటంటే ఆన్‌లైన్‌లో మనీ పోగొట్టుకున్నాను. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో మనీ ప్లే చేసి నేను లాస్ అయ్యానని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉంటారు బెట్టింగ్ యాప్స్ వల్ల. సో, అది మనం చాలా వరకు వినమనమాట. కానీ రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కు ఆ విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. ఒక 20,000 లాస్ అయ్యాడు. జనరల్‌గా ఇప్పుడు మనీ పోగొట్టుకోవడం అనేది ఓకే. మనం కరెక్ట్‌గా గేమ్ ఆడలేక మనీ పోగొట్టుకోవడం, లేదనుకుంటే సరైన టీమ్‌ని ఎలక్ట్ చేసుకోలేకపోయామని చెప్పేసి అనుకుంటాం. బట్ ఏంటంటే అమౌంట్ అంటే టీమ్ గెలిచిన తర్వాత కూడా మనీ విన్ అయిన తర్వాత కూడా మనీ లాస్ అవ్వడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ కదా! సో, అలాంటి వచ్చిన ఇన్సిడెంటే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఒక సైట్ ఉంది. ఒక వేస్ట్ సైట్ అనమాట. సో, ఈ సైట్‌లో మాత్రం దయచేసి మీరు ఇందులో మనీ ఇన్వెస్ట్ చేసి గేమ్ ఆడడం గానీ ఇలా చేయొద్దు. ఓన్లీ ఈ సైట్‌లలో మనీ డిపాజిట్ అవ్వడమే తప్ప విత్‌డ్రాల్ అయితే అవ్వట్లేదు. సో, ఈ సైట్‌లో అయితే మనీ ప్లే చేయొద్దు. మనీ ప్లే చేస్తే లాస్ అవ్వడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో, ఈ సైట్ అనమాట. లోటస్ ఎక్స్చేంజ్ 777.com ఇదొక పనికిమాలిన సైట్. సో, ఈ సైట్ యొక్క ఆథర్ హిందీ పర్సన్ అంట. రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఈ సైట్‌లోనే మనీ లాస్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్‌లో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఈ సైట్‌లో స్క్రోల్ డౌన్ చేసేగా కిందన ఇక్కడ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా! కిందన ఫోన్ నంబర్ చూడండి. ఇక్కడ 9 డిజిట్స్ మాత్రమే ఉంటాయి కానీ 10 డిజిట్స్ ఉండవు. సో, ఇక్కడే అర్థమవుతుంది ఇది ఫ్రాడ్ సైట్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. సో, ఇది ఎవిడెన్స్ అనమాట. మా ఫ్రెండ్ యొక్క ఐడీ వచ్చేసి సూర్య1854. ఇది మా ఫ్రెండ్ అంటే నాకు తెలిసిన ఒక పర్సన్ యొక్క ఐడీ నెంబర్ అనమాట ఈ సైట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైట్‌లో ఫస్ట్ ఇప్పుడు అక్టోబర్ 8న డిపాజిట్ చేసాడంట 500. ఓకే. తర్వాత 9 500, తర్వాత 9 600 డిపాజిట్ చేశాడు. తర్వాత 11న 700 డిపాజిట్ చేశాడు. డిపాజిట్ ప్రూఫ్స్ కూడా ఇలా ఉన్నాయి కదా! నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్‌పే ద్వారా డిపాజిట్ చేశాడు. ఫోన్‌పే ప్రూఫ్స్ అనమాట. బలరాం వైష్ణవ్ ఈ యొక్క యూజర్ ఐడీకి ఈ యొక్క యూపీఐ ఐడీకి పంపించాడంట మనీ. సో, డిపాజిట్ చేశాడు. సక్సెస్‌ఫుల్‌గా డిపాజిట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ డిపాజిట్ చేయడం వరకే వీళ్ళ బాధ్యత అనమాట. ఎప్పుడైతే డిపాజిట్ చేసామంటే ఆ మనీ మళ్ళీ వెనక్కి రాదు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు అలాగే ఇక్కడ ఓకే. ఇక్కడ డిపాజిట్ అక్టోబర్ 12న 500 డిపాజిట్ చేశాడు. అప్రూవల్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విన్నింగ్ అమౌంట్ అంటే ఏమనంటే ఎవిడెన్స్ 1 అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ జరుగుతున్న మ్యాచ్‌తో 1000 పోయిందనమాట. అంటే ఇక్కడ మనం డిపాజిట్ చేసి మనీ పోగొట్టుకుంటే తప్ప మనం గెలవడం అనేది జరగదు. ఒకవేళ గెలిచినప్పటికీ ఆ అమౌంట్ మన అకౌంట్‌లో క్రెడిట్ అవ్వదంట. సో, ఇది ఎవిడెన్స్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే మనం ఎండ్ చేసిందనమాట విన్నింగ్, లూజింగ్ ఈ ఆప్షన్. ఇక్కడ ఇండియా అండ్ న్యూజిలాండ్ ఇక్కడ టెస్ట్ జరిగింది కదా రీసెంట్‌గా. ఇప్పుడు 20న ఇక్కడ 20,000 విన్ అయ్యాడు. ఆ అమౌంట్ విత్‌డ్రా పెట్టుకున్నాడు. కానీ ఆ అమౌంట్ వీళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వలేదంట. అది కూడా మీకు చూపిస్తాను. సో, ఇది ఇలా ఎర్నింగ్ చేసిన అమౌంట్ అనమాట ఇది ప్రెజెంట్. ఎవిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. కానీ వీడియో లాగ్ అవుతుందని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్‌తోనే ఈ వీడియోని చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ 594 ఉంది కదా! ఇది కూడా రిజెక్ట్ అయింది. చూపిస్తాను మీకు. అండ్ యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. అక్టోబర్ 7న ఇప్పుడు 16:26 ఓకే. 4 గంటలకా? 4 గంటలకి విత్‌డ్రా పెట్టుకున్నాడు. అప్రూవల్ అయ్యింది. ఇక్కడ చూడండి ఫస్ట్. విత్‌డ్రాల్ ఈ అమౌంట్ విత్‌డ్రాల్ అంటే అప్రూవల్ అయ్యింది కానీ ఈ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వలేదంట. అండ్ ఇక్కడ 18న విత్‌డ్రాల్ పెట్టాడు. కానీ రిజెక్ట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 18న మళ్ళీ 1000 పెట్టాడు. ఇక్కడ టైమింగ్ చూడండి ఫస్ట్. ఇక్కడ 12:45
ఆ టైంకి అంటే 12 గంటలకి విత్‌డ్రా పెట్టాడు. కానీ రిజెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 2 గంటలకి 2:23 రిజెక్ట్ అయిన తర్వాత ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా చెప్పేసి మళ్ళీ అప్రూవల్ పెట్టాడంట. పెడితే మళ్ళీ రిజెక్ట్ అయింది. అప్పుడు వాళ్ళ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటాయి కదా! అందులో కాంటాక్ట్ అవుతే ఆళ్ళన్నారంట ఐఎఫ్‌సీ కోడ్ రాంగ్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట. ఓకే. మళ్ళీ ఐఎఫ్‌సీ కోడ్ ఇచ్చేసి మళ్ళీ విత్‌డ్రా పెట్టాడు. మళ్ళీ రిజెక్ట్ అయింది. ఎప్పుడు 14 అంటే 14 58 అంటే 2:58 నిమిషాలకనమాట. ఇక్కడ 2:23 నిమిషాలకి పెట్టాడు. ఇక్కడ అది రిజెక్ట్ అవుతే 2 ఆల్మోస్ట్ 3 అప్పుడు రిజెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది అక్టోబర్ 18న విత్‌డ్రాల్ వచ్చింది. అంటే అప్రూవల్ అయ్యిందంట. ఒకసారి చూపిస్తున్నాను అది కూడాను. ఇక్కడ రిజెక్ట్ అయింది ఎప్పుడు 18 ఓకే. ఇక్కడ ఫైన్ 18న 3 గంటలకి రిజెక్ట్ అయింది కదా! ఇక్కడ ఈవినింగ్ అప్రూవల్ అయింది. మళ్ళీ విత్‌డ్రాల్ పెడితే అప్రూవల్ అయింది. ఇది డిపాజిట్ చేసిన అమౌంట్. ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే రిసీవ్డ్ అంటే ఇక్కడ బలరాం వైష్ణవ్ ఇతను వాళ్ళ అకౌంట్‌లో అది రిక్వెస్ట్ పెట్టమనంట వేరే ఒక ఐడీతో రిక్వెస్ట్ పెట్టాడు. తర్వాత ఏమొచ్చేసి ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ చేసుకొని వాళ్ళ ఫోన్‌పే ద్వారా ఇతనికి నాకు తెలిసిన పర్సన్‌కి అమౌంట్ అనేది పంపించారు. ఓకే. 1000 పంపించాడు. అంటే తక్కువ అమౌంట్ అయితే పంపిస్తారు. 1000 కానీ 2000 కానీ లేదనుకుంటే ఒక 10,000 లోపు పంపించొచ్చు. తక్కువ అమౌంట్ కాబట్టి. కానీ అమౌంట్ వస్తుంది కదా! జెన్యూన్‌గా ఇస్తున్నారు కదా! అని చెప్పేసి ఇన్ కేస్ ఎక్కువ అమౌంట్ మాత్రం ప్లే చేస్తే మోసపోతారనమాట. అంటే రీసెంట్‌గా జరిగిన మా ఫ్రెండ్‌కి జరిగిన సిట్యుయేషన్ ఇక్కడ. యాక్చువల్‌గా ఇక్కడ ఎర్న్ చేసింది ఎంత 20,790 కదా! ఎప్పుడు 20 పదో పదో నెల 20 అనమాట. సో 3:45 నిమిషాలకి కంప్లీట్ అయిపోయింది మ్యాచ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత 20,000 ఎర్న్ చేశాడు. ఇక్కడ ఇలా జరిగింది కదా! ఎర్న్ చేసిన అమౌంట్ ఇక్కడ 20న విత్‌డ్రాల్ పెట్టాడంట. కానీ రిజెక్ట్ అయింది మళ్ళీ. ఎప్పుడు 1:25 నిమిషాలకంటే పీఎం ఐ థింక్ పీఎం అనుకుంటాను. అప్పుడు రిజెక్ట్ అయింది. తర్వాత ఏమైంది ఇలా కాదని చెప్పేసి రౌండ్ ఫిగర్ విత్‌డ్రా చేద్దామని చెప్పేసి రౌండ్ ఫిగర్ 20,500 విత్‌డ్రా పెట్టాడంట. ఎప్పుడు 21st ఇక్కడ 20న విత్‌డ్రాల్ పెట్టాడు. రిజెక్ట్ అయింది. తెల్లారి చూసుకునేటప్పటికి 21st కదా! తెల్లారేగా 21న చూసాక రిజెక్ట్ అయింది. తర్వాత 21న విత్‌డ్రాల్ పెట్టాడు. ఎప్పుడు 8:55 అంటే మార్నింగ్ విత్‌డ్రాల్ పెడితే అప్రూవల్ అయింది. కానీ ఆ అమౌంట్ వీడి అకౌంట్ నాకు తెలిసిన పర్సన్ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వలేదంట. సో ఇక్కడ ఈ అమౌంట్ కూడా విత్‌డ్రాల్ అని చూపిస్తుంది. కానీ ఏ అమౌంట్ కూడా ఇందులో క్రెడిట్ అవ్వలేదు. ఇది ప్రూఫ్స్ అనమాట. ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేసి మనీ అయితే లాస్ అవ్వద్దు. కొన్ని జెన్యూన్ సైట్స్ ఉన్నాయి. కొన్ని జెన్యూన్‌గానే మనీ ఇస్తారు. కానీ కొన్ని పనికిమాలిన సైట్స్ ఉంటాయి. అందులో ఇదొకటనమాట. సో ఈ సైట్‌లో దయచేసి మాత్రం మనీని ఇన్వెస్ట్ చేసి మీరు లాస్ అవ్వద్దు. ఎందుకంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ మనం విత్‌డ్రాల్ చేసుకోలేమనమాట. సో అది విషయం. సో బీ కేర్‌ఫుల్. ఆన్‌లైన్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ ట్రస్టెడ్ సైట్‌లలో మాత్రమే మీరు ఆడదలుచుకుంటే ఆడండి. కానీ ఇలాంటి పనికిమాలిన సైట్స్‌ని దగ్గర మాత్రం మనీ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఇంకో థింగ్ ఏంటంటే వాట్సాప్‌లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వాట్సాప్‌లో కూడా ఇక్కడ ఇతన్ని బ్లాక్ చేశారంట. ఇతన్ని బ్లాక్ చేశారు. ఇది కూడా లోటస్ వాళ్ళ నంబర్. ఇది బిజినెస్ నంబర్ అంట ఇది. ఈ 2 నంబర్లు అనమాట.
సో, ఈ సైట్ మాత్రం ట్రస్ట్ చేయొద్దు. ట్రస్ట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మరి లాస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. టేక్ కేర్. బై బై.